హలో అందరికీ వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈ రోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీని చేసుకుందాం. ఈ ఎగ్ బజ్జీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఈ ఎగ్ బజ్జీని పిల్లలకు చేసి పెట్టవచ్చు. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్గా ఎగ్ బజ్జీ కోసం 5 ఎగ్స్ని తీసుకొని ఉడికించుకోవాలి. 5 ఎగ్స్ని ఉడికించి చల్లారనివ్వాలి. ఈ ఎగ్స్ని కొద్దిగా ఎక్కువ టైంలో ఉడికించుకోవాలి. అప్పుడైతేనే పెచ్చులు తీసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఎగ్స్ని మధ్యలో కట్ చేసేసి లేదంటే ఫుల్ ఎగ్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే 4 పీసెస్నైనా చేసుకోవచ్చు. నేనైతే 2 పీసెస్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ 2 పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండిని యాడ్ చేయడం వల్ల ఎగ్ బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసేసి చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి. మనం మిర్చి బజ్జీకి ఏ విధంగా కలుపుకుంటామో అలా పిండిని టైట్గా కలుపుకోవాలి. అప్పుడైతేనే పిండి ఎగ్కి బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపిన పిండిలోకి ఎగ్ని డిప్ చేస్తూ ఎక్స్ట్రా పిండి రాకుండా బౌల్కి రాస్తూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. మనం ఎగ్ బజ్జీని చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే లోపల పిండి అనేది పచ్చిగా రాకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇలానే అన్నింటిని చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని టమాటా కెచప్తో కానీ లేదంటే మసాలాతో కానీ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎగ్ బజ్జీని చేసుకున్నారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.